నమస్కారం అందరికి. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే కథ సమయం విలువ. ఒక చిన్న గ్రామంలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి ఎన్నో కోరికలు, ఆశలు ఉండేటివి. సమాజంలో తన తల్లిదండ్రులకు గర్వపడేలా చేయాలని తన కోరిక. కానీ ఒక చిన్న ఆలోచనతోటి ఉండేవాడు అతను. అది ఏంటంటే, మరో రోజు మొదలు పెడతానులే అని అనుకునేవాడు. అలా అనుకునేసరికి ఉన్న రోజు సమయం బాగా వృధా అయ్యేది. ఫోన్లో గేమ్స్, సోషల్ మీడియా, స్నేహితులతో ఆటలు పాటలు ఇవన్నిటి మధ్యలో తన సమయం చాలా వృధా చేసేవాడు. అది గమనించి తన తండ్రి ఒక గడియారం తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చే ముందు ఒక మాట చెప్తాడు అతనికి. నాన్న, సమయం నడుస్తూనే ఉంటుంది, కానీ నీ జీవిత కాలం తరుగుతూ ఉంటుంది, ఇది గమనించు అని చెప్తాడు. అయినా కొడుకు పట్టించుకోకుండా నవ్వి వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ స్నేహితులు కలుస్తారు. కలిసినప్పుడు వాళ్ళ స్నేహితులు ముందుకు వెళ్ళిపోయి ఉంటారు. మంచి ఉద్యోగం సంపాదించి, డబ్బులు సంపాదించి ఉన్న స్థాయికి ఎదుగుతారు. కానీ రాజు మాత్రం వెనకపడిపోయి ఉంటాడు. అది గ్రహించి, నా తండ్రి మాటలు పట్టించుకోలేదు, నేను చాలా సమయం వృధా చేశాను, మరో రోజు మొదలు పెడతానులే అన్న ఆలోచనతో బ్రతికాను, నా సమయం చాలా వృధా అయింది అని అప్పుడు తనకి ఆలోచన వస్తుంది. సో అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ఏ క్షణం గాని, ఏ రోజు గాని సమయం వృధా చేయకుండా బాగా కష్టపడి తను అనుకున్న విధంగానే ఉద్యోగం సంపాదించి తన సమాజంలో తన తల్లిదండ్రులకి మంచి గౌరవాన్ని ఇస్తాడు అతను. ఈ కథ వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి అంటే, సమయం చాలా విలువైంది, సమయం వృధా చేయకండి. కాలాన్ని వృధా చేస్తే మీకు మీరే దోపిడీ చేసిన వాళ్ళు అవుతారు. మీ జీవితాన్ని వజ్ర వైడూర్యాలుగా మార్చుకోండి. మీ పేరుని, ప్రతిష్టలని పెంచండి. థ్యాంక్ యూ.